మీరు బ్యాంకుల్లో లేదంటే ఏదైనా కార్ లోన్, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారా? అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ నియమాలు, నిబంధనలు మీరు తెలుసుకొని డీఫాల్టర్ ముద్ర నుంచి బయటపడచ్చు. ఒకటి, ఇది మిమ్మల్ని డీఫాల్టర్ నుండి కాపాడుతుంది. రెండవది ఏంటంటే మీ లోన్ వడ్డీ లేదా ఈఎంఐని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశంలోని ప్రజల ఖర్చుల అలవాట్లను రుణాలు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా పర్యవేక్షించే పని చేస్తోంది. వ్యక్తిగత రుణాలు కూడా ఈ కోవిడ్ పూర్వస్థాయి నుంచి పెరిగాయని వెల్లడించింది. ఈ నివేదిక ఆర్బీఐకి ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు. రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ అనేక మార్గదర్శకాలు రూపొందించింది. రుణ ఎగవేతదారులకు ఇది ఉపశమనం అని చెప్పొచ్చు. ఇది రుణాన్ని తిరిగి చెల్లించడానికి వారికి సమయం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 లక్షల వరకు రుణం తీసుకున్నారనుకోండి, మీరు దాన్ని పూర్తిగా చెల్లించలేకపోతున్నారు. కాబట్టి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మీరు దాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఎలా అంటే మీరు 5 లక్షలు చెల్లించాలి, మిగిలిన 5 లక్షలు ఉంటాయి కదా, దానికి కొంతకాలం తీసుకోవచ్చు, క్రమక్రమంగా చెల్లించుకోవచ్చు. ఈ విధంగా మీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. మీ నుంచి లోన్ డీఫాల్టర్ ట్యాగ్ కూడా పోతుంది. ఒక వ్యక్తి రుణ ఎగవేతదారుగా ఉండటం అతని క్రెడిట్ హిస్టరీ కావచ్చు, క్రెడిట్ హెల్త్ కావచ్చు, ఈ రెండింటికి పాడు చేస్తుందని చెప్పొచ్చు. సో మళ్ళీ రుణం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇలా చేస్తే.